హైదరాబాద్ మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్కులో రిసార్ట్ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా లైటింగ్, సౌండ్స్తో ఇబ్బందులు పడుతున్నాయి వన్యప్రాణులు. గత బీఆర్ఎస్ సర్కార్ ఓ ప్రైవేటు వ్యక్తికి కేవలం 19,000కే లీజుకిచ్చింది. 10 ఏళ్లలో ఒక్క ఏడాదికి మాత్రమే అద్దె చెల్లించినట్లు గుర్తించారు. విషయం తెలిసిన మంత్రి కొండా సురేఖ సీరియస్ అవడంతో రిసార్ట్ను టీజీఎఫ్డీసీ స్వాధీనం చేసుకోవాలని అటవీ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలోని మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్లో రిసార్ట్ పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వస్తున్న సౌండ్, లైటింగ్ పొల్యూషన్తో వన్యప్రాణులు ఇబ్బంది పడుతున్నాయి. దీనిపై ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్ 3,600 నుంచి 3,800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్కు ప్రధానంగా కృష్ణ జింకలకు ప్రసిద్ధి. ఇక్కడ 400 వరకు కృష్ణ జింకలు, 350కి పైగా మచ్చల జింకలున్నాయి. ఇవిగాక పెద్ద సంఖ్యలో అడవి పందులు, నక్కలు, కుందేళ్లు, పునుగు పిల్లులు ఉన్నాయి. నెమళ్ళు, బాతులు, కింగ్ ఫిషర్ బర్డ్స్ సహా తదితర 120కి పైగా పక్షి జాతులున్నాయి. వివిధ రకాల పాములు కూడా ఇక్కడ ఉన్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు. జింకలతో నిండిన ఈ ఎకో సెన్సిటివ్ జోన్లో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనన్య ఎకో రిసార్ట్ను 7 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 10 కాటేజీలు, హోటల్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్, ప్లే ఏరియాతో పాటు 2,000 మందికి సరిపడా బ్యాంకెట్ హాల్స్ కట్టారు. వీకెండ్లో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి వెడ్డింగ్ ఈవెంట్లు, బర్త్డే, ఇతర పార్టీలకు వీటిని రెంట్కిస్తారు. గత బీఆర్ఎస్ హయాంలో కేవలం నెలకు 19,000 రూపాయల చొప్పున ఈ రిసార్ట్స్ ను ఒక ప్రైవేటు వ్యక్తికి లీజుకిచ్చారు. అనన్య ఎకో రిసార్ట్ గడిచిన 10 ఏళ్లలో కేవలం ఒక్క ఏడాది మాత్రమే లీజు చెల్లించింది. విషయం కాస్త అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి రావడంతో ఇటీవల ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఈ రిసార్ట్ను వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడం, రాత్రి పగలు తేడా లేకుండా సౌండ్, లైటింగ్ పొల్యూషన్తో వన్యప్రాణులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మంత్రి గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కనీసం మట్టి రోడ్డు వెయ్యాలన్నా, కరెంటు లైన్ లాగాలన్నా అటవీ శాఖ అధికారులు 1,00,000 కొర్రీలు పెడతారు. కానీ వన్యప్రాణులకు ఇంత ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కోర్ ఏరియాలో రిసార్ట్స్ నిర్మించి వ్యాపార కార్యకలాపాలను వినియోగించడంపై మంత్రి సీరియస్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో రంగంలోకి దిగింది అటవీ శాఖ. ఈ రిసార్ట్ను ప్రైవేటు వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవాలంటూ టీజీఎఫ్డీసీకి తాజాగా ఆదేశాలిచ్చింది. ఇక నుంచైనా ఈ దందాకు చెక్ పడుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది.